బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొంతకాలంగా విమాన ప్రమాదాలు ప్రయాణికులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మరొక విమానంలో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. దీంతో టేకాఫ్ అయిన కాసేపటికే మళ్ళీ అదే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. చెన్నై నుంచి హైదరాబాద్కు వస్తున్న ఫ్లైట్లో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అలర్ట్ అయిన పైలట్ ఫ్లైట్ను తిరిగి చెన్నైలో ల్యాండ్ చేశారు. అయితే లోపల ఉన్న ప్రయాణికులకు మాత్రం ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాలేదు. పైలట్ ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. చివరకు సేఫ్గా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దాదాపుగా 2 గంటలకు పైగానే ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నామని వాపోయారు ప్రయాణికులు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలంటూ మండిపడుతున్నారు. గత కొంతకాలంగా విమాన ప్రమాదాలు ప్రయాణికులకు భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరొక విమానంలో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. దీంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మళ్ళీ అదే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. చెన్నై నుంచి హైదరాబాద్కు వస్తున్న ఫ్లైట్లో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అలర్ట్ అయిన పైలట్ ఫ్లైట్ను తిరిగి చెన్నైలో ల్యాండ్ చేశారు. అయితే లోపల ఉన్న ప్రయాణికులకు మాత్రం ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాలేదు. పైలట్ ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. చివరకు సేఫ్గా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దాదాపుగా 2 గంటలుగా ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నామని వాపోయారు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలంటూ మండిపడుతున్నారు.